వైఎస్ఆర్ జిల్లా కొండాపురం అంబేద్కర్ బాలయోగి గురుకుల బాలికల పాఠశాల నందు ఇద్దరు విద్యార్థులకు పాముకాటు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నందు పాముకాటుకు గురైన ఇద్దరు విద్యార్థులు గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల పాలిట యమ పాశంగా మారిన ఇక్కడి ఉపాధ్యాయులు చులకన భావంతో చూస్తూ ప్రతినిత్యం ఆరోపణలు ఎదుర్కొంటూ విద్యార్థులకు సరైన విద్య, వసతి, భోజన సౌకర్యాలు కరువు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులకు పాము కాటు వేస్తే ఎలుక కరిచింది అని వారిని మభ్యపెట్టి లబోదిబోమని విద్యార్థులు ఆర్తనాదాలు పెడుతున్నా మాత్రం పట్టించుకోకుండా ఇంట్లో టీవీ చూస్తూ ఎంజాయ్ చేసిన కళాశాల ఉపాధ్యాయులు. సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేసే మెడికల్ ఆఫీసర్ నిర్లక్ష్యం ఇద్దరు విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంగా చేసింది. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోగటం వర్షిని, కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న పల్లవి ఇద్దరికీ ప్రాణాపాయ పరిస్థితి. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో విద్యార్థులకు పాము కరిస్తే వారిని ఎలుక కరిచింది అని మభ్యపెడుతూ ఉదయం 8 వరకు కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం తెలపని ఇక్కడి ఉద్యోగులు. ఉదయం 8 గంటలకు విద్యార్థులు పూర్తి అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైనం. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు. విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగివచ్చిన అధికార గణం. మా పాప పేరు వర్షిని, మాది సంజయ్ నగరం. నా పేరు ఎలిషమ్మ, మా యాప పేరు దేవనందం. మేము కొండాపురంలో గురుకుల పాఠశాలలో పాప చదువుతుంది. అక్కడ పండుకునేది. ఏళ్ళప్పుడు పుట్టిందో తెలియదు. వాళ్ళకు 3 గంటలకు తెలిసింది పాము కొట్టింది. వాళ్ళు అది తెలియదు. నా ఊరికి చెల్లులో చూపించిండు. నల్లగా ఉంది నా పాము. నేను కూడా చూసిన పెద్ద హాస్పిటల్లో. బాగా ఇంత జంపు ఉంది. నా చేతులు జంపు ఉంది పాము. నా చేతులు జంపు ఉంది. ఆడ పెద్ద హాస్పిటల్లో చేత కాదన్నారు. చేత కాదంటే ఇక్కడికి మా మడితిని అడిగినానా, ఇక్కడికి తొలకొచ్చినాం. నేనేం ఖర్చు పెట్టుకోలేదు. నా కాడ నేను బీదరాలను, నా కాడ ఏం లేదు. నేను పని చేసుకోవాలి, బతకాలి. ఇళ్ళల్లో పనికి పోతాను నేను. అది అసలు ప్రెస్ వాళ్ళం నిన్న, ఎందుకంటే లోపలికి పోకూడదు కాబట్టి నేను బయట తిరిగి వచ్చినా కాబట్టి నిన్ను అడగలే, బయట నుంచే తీసుకుంటాను. నేను బయట నుంచి అంత తిరిగి వచ్చిన. నిన్నటి దినాన రైల్వే కొండాపురం అంబేద్కర్ బాలయోగి గురుకుల పాఠశాల బాలికల పాఠశాల యందు 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులకు పాము కాటు గురి కావడం జరిగింది. ఈ విషయం విద్యార్థినులు చెప్పలేదనే నెపంతో పూర్తి స్థాయిలో అక్కడ ఉండే సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. అక్కడ కృష్ణవేణి గారి ప్రిన్సిపాల్ మేడం గారి భర్త ఓంకార్ ఆధీనంలోనే ఆ పాఠశాల జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో అతని ఆ వేలో అతను చేసే నిర్వాహకం వల్ల ఈరోజు విద్యార్థినులు పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురి కావడము, ఆ పాముకాటుకు గురైన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పూర్తి స్థాయిలో పని చేస్తే కానీ, కూలి పని చేస్తే కానీ వారికి పూట గడవని పరిస్థితి. అలాంటి వారిని ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని ఒక ప్రముఖ వైద్యశాలకు తీసుకొని వచ్చినారు. ఆ వైద్యశాలలో ట్రీట్మెంట్ అయితే అందుతానే ఉంది. కానీ ఇక్కడి డాక్టర్ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మేము కూడా చాలా ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఇప్పటికే 2 డోసులు ఇచ్చాము. అమ్మాయి కదలికలలో ఎటువంటి ప్రభావం చూపలేదు. ఒకవేళ వెంటిలేటర్స్ పైన ఉంది. ఇంకా మీరు అనుకుంటే మెరుగైన వైద్యం అందే విధంగా చూడండి అని చెప్పేసి చెబుతా వాళ్ళ వేలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ పాఠశాలకు సంబంధించిన DCO గారు కానీ, లేదా అక్కడ పనిచేసే ప్రిన్సిపాల్ కానీ, అక్కడి యాజమాన్యం కానీ ఇంతవరకు చలనం లేకోకుండా ఇక్కడ ఒక ANM గారిని పెట్టిపోవడము చాలా దారుణమైన విషయం. అలాగే ఇక్కడ అయ్యే ప్రతి ఖర్చును కూడా వారే భరాయించాలా, పూర్తి స్థాయిలో గవర్నమెంటే భరాయించాలా. ఇంకొకటి, అమ్మాయిని వెంటనే మెరుగైన వైద్యంకు రెఫర్ చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలకు కోరుతా ఉన్నాము. లేని పక్షంలో పూర్తి స్థాయిలో
రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా పిలుపునిస్తాం. ఇంకొకటి మేము చెప్పదలుచుకున్నాము, ఆ పాఠశాల యందు జరిగే ప్రతి యాక్టివిటీని సీసీ కెమెరాలలో బంధించుంటారు. ఆ సీసీ ఫుటేజ్లను కూడా తీయాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. అర్ధరాత్రి జరిగితే పేరెంట్స్కి కూడా ఇంటిమేషన్ లేదు, పేరెంట్స్ కూడా ఇంటిమేషన్ ఇచ్చిన దాఖలాలు ఆ స్కూల్ ప్రిన్సిపాల్కి లేవు. ఆ బాధ్యతలో నిర్లక్ష్యం వహించినందుకు ఆమెను పూర్తి స్థాయిలో వెంటనే సస్పెండ్ చేసి ఇంకొకరిని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే వారి భర్త పైన కూడా భర్త అక్కడ అజమాయిషి చలాయించడంతోనే ఈ నిర్లక్ష్యం జరిగింది. వాళ్ళ భర్త ఓంకార్ పైన కూడా కేసు నమోదు చేసి తక్షణమే అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా కోరుతా ఉన్నాము. డీసీఓ గారు కూడా చలనం లేదు, ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరుతా. ఈ విషయం నారా లోకేష్ గారు గ్రహించి వెంటనే ఇటువంటి పాఠశాలను గుర్తించి ఇలా నిర్లక్ష్యం వహించే ప్రిన్సిపాల్స్ను బాధ్యతాయుతంగా వ్యవహరించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా.